ఛానల్లోకి స్వాగతం. ఈరోజు మన ఛానల్లో వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారు మరో 2 రోజుల్లో అయితే వీరు చక్రం తిప్పబోతున్నారని చెప్పుకోవచ్చు. జీరో నుంచి హీరోగా ఎదగబోతున్నారు ఈ వృశ్చిక రాశి వారి జాతకులు. శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి జ్యోతిష్యాలయం. విద్య, ఉద్యోగం, ప్రేమ, పెళ్లి, రాజకీయం, విదేశీ ప్రయాణం, వ్యాపారం, వ్యవసాయం, రియల్ ఎస్టేట్, వివాహం ఆలస్యం అవ్వటం, భార్యాభర్తల మధ్య అనుమానాలు రావటం, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, మానసిక బాధలు, ధనం నిలకడ లేకపోవడం, ప్రేమించి మోసపోవడం, పెళ్లి ముడిపడకపోవడం, ఇంకా ఎటువంటి సమస్యలకైనా ఉచిత సలహాలు ఇవ్వబడును మరియు రోజుల్లోనే పూర్తి పరిష్కారం చేయబడును. నమ్మకంతో ఒకసారి గురువుగారిని సంప్రదించండి. మీరు సంప్రదించవలసిన సెల్ నెంబర్ 9642355142. మీకు ఎలాంటి పర్సనల్ సమస్యలు ఉన్నా సరే వెంటనే గురువు గారిని సంప్రదించండి. మీ యొక్క సమస్యలని 24 గంటలు అయితే పరిష్కరించబడుతుంది. ఇక వివరాలకు వెళ్తే గనక ఈ వృశ్చిక రాశి వారు చక్రం తిప్పేటువంటి పరిస్థితులు ఏ విధంగా రాబోతున్నాయి, వారి యొక్క జాతకం మరో 2 రోజుల్లో ఏ విధంగా ఉండబోతుందో పూర్తి అంశాలని మన ఛానల్లో స్పష్టంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. వృశ్చిక రాశి అనేది రాశి చక్రంలో 8వ రాశి. విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు కింద జన్మించిన వ్యక్తులని వృశ్చిక రాశి పరిధిలోకి వస్తారు. ఈ రాశి యొక్క గ్రహత్పతి కుజుడు. ఇక ఈ వృశ్చిక రాశి వారి వ్యక్తిత్వాన్ని మనం పరిశీలించినట్లయితే గనక ఇక వృశ్చిక రాశి వారు మంచిగా అంటే వ్యక్తిగత స్వేచ్ఛను ఎక్కువగా అయితే ఇష్టపడతారు. వారి ఎక్కువగా లోన్లీగా ఒంటరిగా ఉండడం ఎక్కువగా ఇష్టపడతారు. అలాగే ఒంటరితనం అనేది వీరికి చిన్నప్పటి నుండి కూడా అలవాటు నుండే, ఎందుకంటే ఎన్నో సమస్యలు ఎన్నో కష్టాలు ఎదురైనప్పటికీ కూడా ఎవరితో ఎలాంటి విషయాలను కూడా చెప్పుకోకుండా వీరే అనుభవించి కష్టాలను చాలా దాటి ఎంతో మంచి స్థాయికి వెళ్ళిన వారు ఈ రాశివారు. ఎంతోమంది ఉన్నారు. అయితే వీరికి సులభంగా స్నేహితులను ఎవరు కూడా వీరే ఎవరిని కూడా స్నేహితులను చేసుకోరు. కానీ ఒక్కసారి గనక వీరిని అంటే వీరు కానీ ఎవరైనా స్నేహితులు మాదిరిగా చూస్తే మాత్రం వారిని జీవితాంతాన్ని నమ్ముతారు. అలాగే వారు ఎటువంటి మోసం చేసినా కూడా తట్టుకోలేరండి. అంటే ఉన్నది ఉన్నట్లుగా వెంటనే వారి మొహం మీదే అడిగేటువంటి మనస్తత్వం ఈ రాశి వారిది. ఎటువంటి విషయాలను కూడా భయపడరు, తొందరగా తప్పు చేయరు. తప్పు చేస్తే మాత్రం ఆ తప్పు చేస్తామని చెప్పి ముక్కుసూటిగా ఎప్పటికప్పుడే వీరు ఒప్పేసుకుంటారు. అలాగే రాశివారు ప్రతి ఒక్కరితో కూడా స్నేహపూర్వకంగా మాట్లాడుతారు. అలాగే స్నేహపూర్వకంగా మాట్లాడడమే కాదండి, వీరికి ఏదైనా కానీ అంటే కొంచెం ఏదైనా చిన్న ప్రాబ్లమ్స్ ఏదైనా ఎదురైనా కానీ ఎవరైనా కష్టాల్లో ఉన్న వారిని చూసినా కూడా వెంటనే చెల్లించిపోతారు. అప్పటికప్పుడు వారికి ఏదో ఒక విధమైనటువంటి సహాయాన్ని వీరి ద్వారా వారికి అందే విధంగా అయితే చేస్తారు. ఇక అలాగే చూసుకున్నట్లయితే కనుక ఈ రాశి వారికి అలాగే ఈ వృశ్చిక రాశివారు అనేక రంగంలో కూడా రాణిస్తారు. ఈ సమయంలో వీరికి సోదరుల మధ్య ప్రేమ సంబంధాలు కూడా పెరిగే సూచనలు అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఈ వృశ్చిక రాశివారు మరో 2 రోజులు ఈ రాశివారికి విద్యార్థులైతే మెరుగైన ఫలితాలైతే కనిపిస్తున్నాయి చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అదేవిధంగా వీరికి ఈ సంవత్సరం అంతా కూడా ఈ రాశి సంచారం చేయటం వల్ల వీరికి మనం ఈ వృశ్చిక రాశి వారికి రాజయోగం వచ్చేటువంటి పరిస్థితులు అయితే ఏర్పడుతూ ఉన్నాయి. వీరికి ఉగాది ఈ సమయంలో అయితే పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా ఈ కొత్త సంవత్సరంలో పూర్తవుతాయని చెప్పుకోవచ్చు. అలాగే ఎంతో కాలంగా ఏవో కారణాల వల్ల ఇబ్బందుల వల్ల ఆగిపోయిన పనులన్నీ కూడా ఈ కొత్త సంవత్సరంలో మీకు పూర్తవుతాయి. ఇది దరిద్రం పుడగా అంటే ఎప్పటి నుంచో ఇల్లు కట్టుకోవాలి అనుకుంటున్నారు, లేదా ఇల్లు కట్టుకుంటే వదిలేస్తారు. స్థలం కొన్ని చాలా సంవత్సరంలో పూర్తవుతుంది. ఇక దాని మీద పెట్టుబడి అనవసరంగా పెట్టాము, దాన్ని ఒకలాగా మార్చుకుంటే దాని మీద ఒక రూపాయి తీసుకోవడానికి ఉంటుంది కదా అని ఆలోచన చేస్తున్నారు. అది ఏదో కారణాల వల్ల పెండింగ్లో పడిపోతున్నా ఉంది. కానీ ఇప్పుడు ఈ సమయంలో అన్నీ కూడా మీరు ఏవైతే కొనుక్కోవాలనుకున్నారో ఏవో
పెండింగ్‌లో ఉన్న పనులన్నీ కూడా ఈ కొత్త సంవత్సరంలో ఏప్రిల్ నుంచి అన్నీ కూడా మొదలవుతాయని చెప్పుకోవచ్చు. ఇక అనేకమైనటువంటి పనులు పెండింగ్ వరకు అన్నీ కూడా అగ్రిమెంట్ మీద ఆగిపోయి ఉంటాయి. కొన్ని స్థలాలు కొనుగోలు చేద్దామని చెప్పి సగం డబ్బులిచ్చి ఆగిపోయినా ఉంటాయి. మీకు కొన్ని కడదామని చెప్పి సగం ఇండ్లు కట్టి ఆగిపోయిన మంచి నుంచి ఉంటాయి కదా! అదేవిధంగా కొన్ని పనులు సగం వరకే వచ్చి పోయి ఉంటాయి. ఇలా ప్రతి ఒక్క పనిలో కూడా ఆటంకం అనేది కలుగుతూ ఉంటుంది. అనేకమైన పెండింగ్ పనులన్నీ కూడా మీకు ఈ సమయంలో పూర్తి చేయడం అనేది జరుగుతుంది. మీరు కష్టపడి పనిచేసే మీరు మంచి శుభ ఫలితాలైతే పొందుతారు. తప్పకుండా ఏదైనా సాధిస్తారు. ఈ వృశ్చిక రాశి వారిలో వ్యాపారులు చేసుకునే వారు వ్యాపారస్తులు అయితే గనక మంచి లాభాలు వచ్చే అవకాశాలైతే కనిపిస్తూ ఉన్నాయి. కనుక ఈ రాశి వారికైతే దైవ అనుగ్రహంతో విశేషంగా లాభాలైతే కలగబోతున్నాయి. ఈ మధ్యలో ఏలాంటి శని ప్రభావం ఉంది కాబట్టి ఈ సమయంలో మీ యొక్క కెరియర్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండటం చాలా అవసరం. అయితే ఈ వృశ్చిక రాశి వారికి ఎలాంటి శని యొక్క ప్రభావం అనేది మీ కెరియర్ మీద గట్టి దెబ్బ కొట్టబోతుంది కాబట్టి ఈ విషయంలో మీరు ఎంతైనా జాగ్రత్తగా ఉండాలి. అలాగే వృశ్చిక రాశి వారి బంధం నుంచి ఆర్థిక ప్రయోజనాలు కూడా కలుగుతాయి. ఇక ఈ వృశ్చిక రాశి వారు ఈ సమయంలో స్వంతగా ఏదైతే కంపెనీ ప్రారంభించాలనుకుంటే మీ కోరికలు కూడా త్వరలో నెరవేరుతాయి. అదేవిధంగా ఈ సమస్యలు కూడా అంతా కూడా గురువు యొక్క అనుగ్రహంతో మీరు విదేశాల నుంచి మంచి లాభాలు కూడా పొందుతారని చెప్పుకోవచ్చు. ఇక వృశ్చిక రాశి వారికి ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు మీరు ఏమాత్రం కూడా అశ్రద్ధంగా భావిస్తే మీరు చాలా ఇబ్బందులైతే ఎదుర్కోవాల్సి అయితే ఉంటుంది. కనుక ఈ సమయంలో మీకు వాహన ప్రమాదాలు కూడా కనిపిస్తున్నాయి. కానీ వాహనాలు నడిపేటప్పుడు ఎంతైనా జాగ్రత్తగా ఉండాలి. ఇక వృశ్చిక రాశి వారికి ఈ సమయంలో ఉత్సాహంగా ఉంటుంది. అలాగే మరోవైపు కోపం వచ్చిన సందర్భంలో ఎవరిని కూడా దూషించకండి. ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. అందుకే ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా దూర ప్రయాణాలు సెల్ఫ్ డ్రైవింగ్లో ఉన్నప్పుడు మాత్రం చాలా జాగ్రత్త వహించడం ఎంతో ముఖ్యమని చెప్పుకోవచ్చు. ఇక ఈ వృశ్చిక రాశి వారు మరో 2 రోజుల్లో అయితే జీరో నుండి హీరోగా అయితే ఎదగబోతున్నారు. వీరికి అయితే శని ప్రభావం అనేది తొలగిపోతుంది. అంటే వీరికి పట్టిన దరిద్రం అంతా కూడా తొలగిపోయి అదృష్టం అనేది వీరి వెంట పడుతుంది. ఇక వద్దన్న డబ్బు వస్తూనే ఉంటుంది. ఇక వీరి కష్టాలన్నీ ఇప్పటి వరకు తిరిగిపోయినాయని చెప్పుకోవచ్చు. కనుక ఈ వృశ్చిక రాశి వారికి మరో 2 రోజుల్లో చక్రం తిప్పబోతున్నారని చెప్పుకోవచ్చు. వీరైతే ఏవైనా బలమైన కోరికలు ఉన్నాయో ఆ కోరికలు అనేవి ఈ సమయంలో ఖచ్చితంగా 100% అయితే తీరబోతున్నాయి. కనుక మీరు ఇన్ని రోజులు ఎంత కష్టపడి పని చేసిన ఫలితం లేదని బాధపడే వారికైతే ఈ సమయంలో మంచి ఫలితాలైతే వస్తాయి. మీకు మంచి లాభాలు కూడా వస్తాయి. అనుకూలమైన పరిస్థితులు అయితే ఏర్పడతాయి. మీరు రూ. 10 పెడితే దానికి రూ. 20 వచ్చే విధంగా మీరు మారబోతారు. అంటే మీరు చిన్న ఫలితాన్ని ఆశించిన మిగతా పెద్ద ఫలితం అయితే వస్తుంది. కనుక మీరు చిన్న పెట్టుబడులు పెట్టినా మీకు మంచి ఫలితం అనేది వృశ్చిక రాశి వారికి 2 రోజుల్లో అయితే రాబోతుందని చెప్పుకోవచ్చు.